బీసీలకు కార్పొరేషన్లు కావాలి అని మేము టీడీపీ ఆఫీస్కి వెళ్ళాము, సెక్రటరియట్కి వెళ్ళాము. మాకు భయంకరంగా అవమానపరిచారు. మేము 2 సంవత్సరాల కిందటే వెళ్ళాము. మేము చాలా బాధపడుతూ ఒక 4 రోజుల లోపల మరి జగన్ సార్ దగ్గరికి వెళ్ళాము. వెళితే వారు ½ అన్ అవర్ మమ్మల్ని కూర్చోబెట్టి సావధానంగా మా ప్రజెంటేషన్ అంతా కూడా విని చూసి మాకు చాలా హామీలు ఇచ్చారు. వారు ఇచ్చిన బీసీ డిక్లరేషన్ అన్నది నా భూతో నా భవిష్యత్. భారతదేశంలో ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం కూడా ఇవ్వనటువంటి బీసీ డిక్లరేషన్ వారు ఇచ్చారు. బీసీలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని ఎప్పటి నుంచో కలలు కంటున్నారు. జ్యోతిబా ఫులే నుంచి, అంబేద్కర్ గారి నుంచి బీసీల ఏకైక లక్ష్యం సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ అభివృద్ధి. ఈ 3 కూడా మన జగనన్న ఇప్పుడు మనకి ఇస్తున్నారు. ఇటువంటి బీసీ డిక్లరేషన్ బహుశా ఫ్యూచర్లో కూడా ఎవరు ఇవ్వలేరు. సో మరొకసారి మాకు నమ్మకం కలుగుతుంది మా బీసీ సామాజిక వర్గానికి. జగనన్న వస్తే మనకు సమాజంలో అన్ని వర్గాల వాళ్ళు అభివృద్ధి చెందుతారు, బీసీలకు ప్రత్యేకంగా న్యాయం జరుగుతుందని మేము భావిస్తున్నాము. టీడీపీ వారు మా పార్టీ బీసీల పార్టీ, ఇన్ని రోజులు మేము బీసీలకే సపోర్ట్ చేశాం, బీసీలే మా వెంట ఉన్నారు అని చెప్పారు. కానీ మన జిల్లా వరకు చూస్తే ఎంత అన్యాయం జరిగిందో బీసీలకు మీరంతా ఒకసారి ఆలోచన చేయండి. ఎంపీ అభ్యర్థి బీసీలకు ఇస్తారని చెప్పేసి ఈరోజు వేరే వారికి ఇచ్చారు. అలాగే ఆలూరులో కూడా ఒక ఎమ్మెల్యే గారికి బీసీ ఎమ్మెల్యేకి ఇస్తాం టికెట్ అని చెప్పేసి ఈరోజు వేరే వారికి ఇచ్చారు. అంటే బీసీల పార్టీని చెప్పుకుంటూ బీసీలకు అన్యాయం చేయడం, బీసీలను ముంచడం, ఇది ఎక్కడి న్యాయం? అంటే మీ పార్టీలో కేవలం ఓట్లు వేసుకోవడానికి, మీ పార్టీని నిలబెట్టడానికి, మిమ్మల్ని పదవులు అలంకరించడానికి, దానికి మాత్రమే బీసీలు పనికి వస్తారా? వారికి అధికారం ఇవ్వరా? కార్పొరేషన్లు ఏదో ఒక 2 నెలల ముందు ఇచ్చేసి కార్పొరేషన్లో మొత్తం బీసీలకు న్యాయం చేశామని అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఒట్టి అబద్ధాలు. బీసీలను మోసం చేసి వంచన చేసుకోవడానికి మాత్రమే అన్ని పనికి వస్తున్నాయి. ఆల్రెడీ మనం యుద్ధంలో సగం గెలిచాం. ఈరోజు మొత్తం 175 ప్లస్ 25 టికెట్ల అభ్యర్థులను ప్రకటించారు. మరి తెలుగుదేశం వాళ్ళు ప్రకటించలేకపోయారు. ఎందుకయ్యా అంటే వాళ్ళు ప్రకటిస్తే కొంతమంది వాళ్ళ అభ్యర్థుల వాళ్ళ నాయకులు పారిపోయేటట్టున్నారు. సో యుద్ధంలో ఆల్రెడీ వాళ్ళు వెంటకడుగు వేసినట్టే. మేము సగం యుద్ధం గెలిచాము. రాబో రోజుల్లో నెక్స్ట్ మంత్ 11న మేము విజయ దుందుబి మోగిస్తాం. ఇది ఘంటాబద్ధంగా నేను చెప్పగలుగుతున్నా. ప్రజల్లో నేను ఎక్కడ తిరిగినా కూడా, ఏ మూలన పోయినా కూడా జగనన్న రావాలి, జగనన్న రావాలి, జగనన్న కావాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు. ఇటువంటి సువర్ణావకాశం మరీ మన ఆంధ్రప్రదేశ్కు రాదు. మనకు కేంద్రం నుంచి వనరులు కావాలి, కేంద్రం నుంచి హోదా సంపాదించుకోవాలి. మన పశ్చిమ ప్రాంతం, కర్నూలు జిల్లాలో ఉన్న పశ్చిమ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందాలి అంటే మనం తప్పకుండా వైఎస్ఆర్ని గెలిపించుకోవాలి, వైఎస్ఆర్ పార్టీని గెలిపించుకోవాలి. మీరందరూ కూడా దయచేసి ఈ 20 రోజులు శాయశక్తుల కృషి చేయండి. మా ఎమ్మెల్యే అభ్యర్థులకు కానివ్వండి, నా అభ్యర్థిత్వానికి కాడుగా మీరు బలపరిచి వైఎస్ఆర్సీపీని 100% రిజల్ట్స్ గెలిపించాలని చెప్పి ప్రార్థన